నాశనం కూడా ఉంటుంది. సో ఫాస్ట్నెస్ని లిమిట్లో పెట్టుకొని ఫాస్ట్గా పరిగెత్తాలని అయితే నేను కోరుకుంటున్నాను. మనం మ్యాక్సిమం మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అవుతున్నాయి అంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ మన స్కూల్ టైంలో మాత్రం ఇలాంటి ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అది మాత్రం. స్కూల్లో మెల్లగా అమ్మ లేపుతుందిలే, నాన్న లేపుతుందిలే, లాల పంపిస్తారులే అనుకున్నాం. కానీ స్కూల్ రిపబ్లిక్ డేస్ వచ్చినప్పుడు మాత్రం ఫంక్షన్ అనగానే పరిగెట్టడే ముందు మనమే లేపుతాం ముందు అని లేచి నేను వెళ్ళాలి ఇలా ఫంక్షన్లో ఈరోజు నేను ఆటలాడినా నాకు ప్రైజ్ వస్తుంది, నాకు గిఫ్ట్ వస్తుంది, మమ్మీ సాయంత్రం గిఫ్ట్ తీసుకొచ్చి చూపిస్తామ్మా, ఇలా రకరకాల మనమే టార్చర్ పెట్టేవాళ్ళం తల్లిదండ్రులు చిన్నప్పుడు. ఇప్పుడు లేదు తిన్నావా తొంగున్నావా ఇదే ఉన్నది పిల్లలు. చాలా హ్యాపీగా ఉండేది చిన్నప్పుడు అయితే. చాలా హ్యాపీగా ఉంది. సో సాంగ్ పాడతారు తెలుసా గణతంత్ర దినోత్సవం రోజు? చాలా పాడతారు. జనగణమన పాడతారు, వందే మాత్రం రాదు, పూర్తిగా రాదు, మర్చిపోయాను. 2 లైన్స్ అయినా మీకు అసలు ఐడియా ఉందా? లైట్ గా ఒక లైన్ అయితే పడతాయి. పాడండి. జనగణ మన గణ అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ 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 హే జయ హే జయ హే జయ హే జై హింద్. పూర్తిగా రాదు. ఇప్పుడు కూడా ఇలాంటి ఏజ్ లో కూడా మీరు ఈ సాంగ్ గుర్తు పెట్టుకొని పాడుతున్నారంటే చాలా గ్రేట్. ఇప్పుడున్న స్కూల్ స్టూడెంట్స్ కూడా సాంగ్ కంప్లీట్ గా ఎవరికి రాదు, పాడుతున్నా కానీ దాంట్లో ఏదో ఒక వర్డ్స్ మిస్టేక్ పోతూనే ఉన్నాయి. ప్యూర్ గా సాంగ్ పాడి